మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. గడిచిన కొన్ని రోజులుగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ముందు ప్రజలకు, సామాన్యులకు, పేదలకు అనేక హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు నెరవేర్చక ఈరోజు పేద ప్రజలందరూ కూడా నడి రోడ్డున నిలబడి ఏడుస్తూ ఉంటే దాన్ని అడుగుతున్నటువంటి ప్రతిపక్షం మీద కేసులు పెట్టి ఆ నాయకులను అరెస్ట్ చేయడం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇదే అదనుగా కూటమి ప్రభుత్వం వరుసగా చేస్తున్నటువంటి కుంభకోణాలు, 1-2 కుంభకోణాలు కాదు, ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా వారి నాయకులు కానీ పైనుంచి కింద దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ కుంభకోణాలు వరుసపెట్టి చేస్తూ ఉంటే వీటన్నింటి నుంచి దృష్టి మరల్చడానికి మరింత మందిని కేసులు పెట్టి నిర్బంధించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్బంధాల గురించి ఆశ్చర్యపోయే రోజున ఈరోజు ఏర్పడింది. మీరు గమనించుంటారు, సాక్షి పత్రికలో కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ స్కామ్స్, కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయో వాటన్నింటి గురించి సాక్షిలో రావడం కూడా జరిగింది. అనేక పత్రికలు, అనేక ఛానల్స్లో కూడా వరుసపెట్టి వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా కూటమి ప్రభుత్వంకి సంబంధించి కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. కావాలంటే వారు ఆ పత్రికల్లో కానీ ఆ మీడియాలో కానీ వారు ఖండన చేసుకోవచ్చు. అయితే ఈ రోజున ఏం గమనించాం, నిన్నటి రోజున కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి జరుగుతున్నటువంటి కుంభకోణాలన్నింటినీ కూడా వరుసపెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తా ఉంటే వాటన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారన్న ఆలోచనతో ఈరోజు ఉదయం నుంచి సాక్షి పత్రికకు సంబంధించినటువంటి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని వారింటిలో నిర్బంధించి వారింటిలో సెర్చ్ చేసి ఎక్కడ కూడా మనం చూసుండం. ఒక లీడింగ్ పత్రిక, ఒక లీడింగ్ మీడియా సంబంధించి అతన్ని నిర్బంధించి వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసి ప్రతి అణువణువున గాలించి చేయడం అన్నది ఈరోజు మనం గమనిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తూ ఉన్నాం. ఒక పత్రికలు కానీ ఒక మీడియాలో కానీ ఏదైనా ఒక కథనాలు వస్తే ఆ కథనాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వాటిని ఖండించవచ్చు. ఇదే సంప్రదాయం గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది. ఇంతకుముందు కొన్ని పత్రికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద వైఎస్ఆర్సీపీ మీద అనేకమైనటువంటి కథనాలు, అబద్ధపు మాటలు కూడా ప్రచురించడం కూడా జరిగింది. ఎక్కడ కూడా వారెవ్వరిని కూడా నిర్బంధించడం కానీ వారి మీద కేసులు పెట్టడం కానీ హౌస్ అరెస్టులు చేయడం కానీ ఎక్కడ కూడా జరగల. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు దినపత్రికల మీదకు సంబంధించినటువంటి ఎడిటర్స్ని కూడా ఈరోజు నిర్బంధించే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నామంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు మార్నింగ్ సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేయడం కానీ, అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేయడం కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా తనిఖీలు చేయడం కానీ ఈరోజు మనమంతా కూడా చూస్తూ ఉంటే ఒక్కసారి మనకు గుర్తొస్తూ ఉంది. 1975 జూన్ 25వ తేదీన అందరికీ కూడా ఈ సంవత్సరం కానీ ఈ తేదీ కానీ చెప్తే ఉలిక్కి పడతారు. ఏంటంటే ఆ రోజు జరిగింది ఎమర్జెన్సీ. ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ విధిస్తే 50 సంవత్సరాలు, 1975 నుంచి 2025వ సంవత్సరం, 50 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఎమర్జెన్సీ రోజులనే మర్చిపోలేము. ఆ ఎమర్జెన్సీ రోజులు మరొకసారి భారతదేశంలో రాకూడదని ప్రతి ఒక్కరూ కూడా అనుకునేటువంటి విధంగా ఆ రోజు ఆ ఎమర్జెన్సీ రోజులు జరగడం కూడా జరిగింది. ఏం జరిగిందో చూసాం. ప్రతిపక్ష నాయకులందరినీ కూడా నిర్బంధించడం కానీ, ఎక్కడా కూడా మీడియా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కథనాలు కనుక ప్రదర్శిస్తే వారందరినీ కూడా తీసుకెళ్లి జైలులో పెట్టినటువంటి సందర్భాన్ని మనం ఆ ఎమర్జెన్సీ రోజుల్లో చూసినాం. వాటిని చీకటి రోజులను కూడా అంటాం. ఈ రోజుకి కూడా 1975 జూన్ 25వ తారీఖున, ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా జూన్ 25వ తారీఖున వస్తే ఆ బ్లాక్ డేని గుర్తించుకుంటూ కూడా చాలామంది స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళని ఏ విధంగా అయితే స్మరించుకుంటామో ఈ జూన్ 25వ తారీఖును కూడా మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకునే రోజుల్ని మనం గమనిస్తూనే ఉన్నాం. అలాంటి రోజులనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి రోజులు ఇవన్నీ కూడా. ఆపరేషన్ సింధూర్ ఒక పక్క జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ స్థానికంగా లీడర్ల మీద కానీ పాత్రికేయ మిత్రుల మీద కానీ కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గమైనటువంటి ఇష్యూ అని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు అందరూ కూడా ఆలోచించండి. ప్రజలు అప్రమత్తం లేకపోతే ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ప్రజాస్వామ్యం మన కళ్ళ ముందే కూలిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. రాబోయే రోజుల్లో చొక్కా పట్టుకొని ఈ రాజకీయ నాయకులందరినీ కూడా ప్రశ్నించే పరిస్థితిలో ప్రతి సామాన్యుడు కూడా రోడ్డు మీదకి వస్తాడని కూడా తెలియజేస్తా ఉన్నాను.